ఎస్ న్యూస్ కి స్వాగతం. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలోని అనేక ప్రధాన ఆలయాలపై ప్రత్యక్ష దాడులు జరిగాయని, అరికట్టడంలో అప్పటి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయుడు విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో హిందువుల ఆలయాలను టార్గెట్ చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా విగ్రహాల ధ్వంసం, రథాల దగ్ధం వంటి సంఘటనలు చేశారని, టీటీడీ లడ్డూ ప్రసాదాన్ని 100% కల్తీ చేసి అపవిత్రం చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం తెస్తున్న పెట్టుబడులను చూసి ఓర్వలేక జగన్ ఐపోర్ట్ టీం కలిసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించేందుకు మళ్లీ ఆలయాలని జగన్ టీం వేదికగా చేసుకున్నారన్నారు. శ్రీశైలంలో జరిగిన తాజా ఘటన వెనుక వైకాపా హస్తం ఉందని తెలిపారు. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి యువతను డ్రగ్స్ బెట్టింగ్లకు బానిసలుగా చేశారని, రాజకీయ లబ్ధి కోసం వర్గాల మధ్య విద్వేషాలు నింపే ప్రయత్నం మాజీ ఎమ్మెల్యే చేస్తున్నారన్నారు. అయితే ఈ కూటమి అధికారం లేకొచ్చిన తర్వాత రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కానీ, అభివృద్ధి కానీ, లేకపోతే ప్రపంచంలో ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్, పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డెస్టినేషన్ పాయింట్గా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనే విధంగా శరవేగంగా పెట్టుబడులు పెడుతుంటే తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యూహం పన్నాడు. దాన్ని డైవర్ట్ చేయాలి, ఈ రాష్ట్రంలో అల్లకొల్లాలు సృష్టించాలి, ప్రాంతీయ విభేదాలు సృష్టించాలి, వర్గాల మధ్య విభేదాలు సృష్టించాలి అనేటువంటి ఉద్దేశంతో తిరిగి ఆయన ఎంచుకున్నటువంటి మార్గం ఏదన్నా ఉందంటే అది ఆలయాలే. అందుకే టీటీడీకి సంబంధించినటువంటి గోశాలని, టీటీడీకి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ప్రతినిత్యం ఏదో ఒక రకంగా చిన్న విషయాలను తీసుకొని అక్కడ వైకాపా నాయకుల్ని పైకి పంపించి మందు దాపించడం, పేకాట క్లబ్బులు నడిపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. పరోక్షంగా ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళని పైకి పంపిస్తున్నారు, మద్యం మాంసాన్ని పైకి పంపిస్తున్నారు. దాన్ని ఈ యొక్క కూటమి ప్రభుత్వం వైఫల్యంగా మార్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆలయాల దగ్గర ఇవన్నీ కూడా వ్యూహాత్మకంగా చేసేటువంటి ప్రయత్నం చేయడం, దానికి ఇది చూసారా కూటమి ప్రభుత్వం హిందూ ఆలయాల్లో జరుగుతున్నటువంటి దానికి ముఖ్య కారకులు వీళ్ళ యొక్క చేతగాంతనం అని చెప్పి హిందువుల్లో మరొకసారి ఈ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచేటువంటి ప్రయత్నం, అసహనం పెంచేటువంటి ప్రయత్నం పరోక్షంగా చేస్తున్నారు. అందులో భాగంగానే నిన్న జరిగినటువంటి శ్రీశైలం సంఘటన కూడా ఇది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కుట్ర ఉంది అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు, చర్చిస్తున్నారు. ఆలయాల్లో వరుస కథనాలన్నీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఐపాక్ టీం ఏదైతే ఉందో దాని సలహా సూచన మేరకే ఒక వ్యూహాత్మకంగా దాడి చేస్తున్నారు. ఎందుకంటే మాకు ఆలయాలంటే గౌరవం, శివభక్తులంటే గౌరవం, రామభక్తులంటే గౌరవం. ఈ కూటమి 100% హిందువుల యొక్క మనోభావాలు, అదే సమయంలో ఇతర మతాలకు సంబంధించినటువంటి వారి యొక్క మనోభావాలు గౌరవిస్తూ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల కారణంగా అన్ని వర్గాల ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. కాబట్టి తను అభివృద్ధి గురించి మాట్లాడితే ప్రజలందరూ కూడా అవహేళన చేస్తారు, ఆహ్వానించరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకున్నటువంటి మార్గం తిరిగి ఆలయాలనే ఎంచుకున్నాడు. ఆ రోజు ఆలయాల మీద దాడి చేపించారు, ఈరోజు ఆలయాలని వేదికగా చేసుకొని ఈ ఓట్ బ్యాంక్ రాజకీయాలు, అల్లకల్లోలం చేసే అశాంతిని నెలకొల్పాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. అందులో భాగంగానే ఏ ఆలయంలో ఏ సంఘటన జరిగినా వైకాపా నాయకుల హస్తం ఉంటుంది అని ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. కాబట్టి దీన్ని స్థానిక శాసనసభ్యుడు అది భారతీయ జనతా పార్టీ మీద లేదంటే కూటమి ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పేలుతున్నాడు. ఇందనక మా సోదరులు చెప్పారు, నాడు నేడు ఆయన అక్రమమైనటువంటి మార్గంలో సంపాదించినటువంటి అవినీతి సొమ్ముతోటి యువతనంతా కూడా డ్రగ్స్ అలవాట్లకు బానిసలు చేసి బెట్టింగులతోటి వాళ్ళ జీవితాలను నాశనం చేసినటువంటి గనుడు స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు ఆ రోజు టిప్పు సుల్తాన్కు సంబంధించినటువంటి విగ్రహాన్ని పెట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తే మేము అడ్డుకున్నాం, ఉద్యమం చేశాం. కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాలు, వర్గ రాజకీయాలు, ఈ యొక్క ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజల మధ్య విద్వేషాలు నింపాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తానులో ముక్కైనటువంటి రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు కూడా ఆ విధంగానే ప్రయత్నం చేశారు. కానీ వీళ్ళ పప్పులు ఉడకవు అనేటువంటి విషయం తెలుసుకోవాలి. స్థానిక సంస్థలో కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఒక కార్యాచరణ రూపొందించడం జరిగింది. తప్పనిసరిగా ఒకప్పుడు మాకు రాయలసీమలో భారతీయ జనతా పార్టీ అంటే కేర్ ఆఫ్ పొద్దుటూరు, అలాగే పొద్దుటూరు నుంచే మా యొక్క విజయ ప్రస్థానం ప్రారంభం అవ్వాలని కార్యకర్తలు పెద్ద ఎత్తున సంకల్ప దీక్ష
మొదలుపెట్టారు. ధన్యవాదాలు. హైదరాబాద్ హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్స్ లో అత్యాధునిక ఎంఆర్ లినాక్ టెక్నాలజీతో రేడియేషన్ చికిత్సలో కొత్త దశకు శ్రీకారం చుట్టారు. సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ ఎం సునీత ఈ విషయాన్ని వెల్లడించారు. కడపలో వారు మాట్లాడుతూ ఎంఆర్ఐ స్కాన్ మరియు లీనియర్ యాక్సిలేటర్ కలయికతో పనిచేసే ఈ యంత్రం ద్వారా ప్రతిరోజు ట్యూమర్ స్థితిని స్పష్టంగా గుర్తించి కేవలం ట్యూమర్ ఉన్న ప్రాంతానికే ఖచ్చితంగా రేడియేషన్ ఇస్తారని ఆమె తెలిపారు. దీంతో ఆరోగ్యకరమైన అవయవాలకు నష్టం లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ చాలా వరకు తగ్గుతాయని చెప్పారు. ప్రోస్టేట్, లంగ్, బ్రెయిన్ ట్యూమర్లు సహా పలు కఠినమైన క్యాన్సర్లకు ఈ టెక్నాలజీ ఉత్తమ ఫలితాలు ఇస్తోందని, కొన్ని సందర్భాల్లో 5 రోజుల్లోనే చికిత్స పూర్తవుతుందని డాక్టర్ సునీత వివరించారు. వచ్చాయన్నమాట. వీటిలో మామూలుగా మనం ఒక పేషెంట్ కి రేడియేషన్ ట్రీట్మెంట్ అనగానే వాళ్ళకు ఒక భయము, ఒక బెరుకు ఉంటుంది. ఎందుకు అని అంటే ఇది కరెంట్ ఏమో, కాలుస్తారేమో, లేకపోతే దీనివల్ల పెట్టేటప్పుడు కరెంట్ షాక్ లాగా వస్తుందేమో అనేది ఒక రకమైన చాలా భయంతోటి చాలా మంది పేషెంట్స్ రేడియేషన్ ట్రీట్మెంట్ అనగానే కూడాను ఆ సైడ్ ఎఫెక్ట్స్కి, ఆ బాధలకి తట్టుకోలేక మాకు ఆ ట్రీట్మెంట్ వద్దు అనేసి, అంటే వీళ్ళకి ఏమవుతుందంటే ఒక పేషెంట్కి క్యాన్సర్ అని రావంగానే ఫస్ట్ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు ఎవరో ఒకళ్ళు అంతకుముందు ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళందరూ కూడాను ఇలాంటి భయాలు పెడుతూ ఉంటారనమాట. సో దీనివల్ల ఆ సైడ్ ఎఫెక్ట్స్కి భయపడి చాలామంది పేషెంట్స్ ట్రీట్మెంట్కి కూడా వెళ్ళకపోవడము, ఆ తర్వాత అడ్వాన్స్డ్ స్టేజెస్కి వెళ్ళిన తర్వాత మా దగ్గరికి ట్రీట్మెంట్కి రావటము, ఇలాంటివి కామన్గా చూస్తూ ఉంటాం. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మా ఉద్దేశము ఇలా ప్రెస్ మీట్స్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇలాంటి అపోహలు పోవాలి. ఆ తర్వాత ఈ ట్రీట్మెంట్లో వచ్చిన లేటెస్ట్ అడ్వాన్సెస్ అన్నీ కూడాను అందరితో షేర్ చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో వచ్చాను. ఇప్పుడు హైటెక్ సిటీ యశోద హాస్పిటల్లో మనము ఎంఆర్ లినాక్ అనేసి ఒక కొత్త మెషిన్ని తెచ్చాము. ఇంతవరకు ఈ మెషిన్ వరల్డ్లో అక్కడక్కడ సెంటర్స్లో ఉన్నాయి, ఇండియాలో ఇంతవరకు రాలేదు. ఇదే ఫస్ట్ టైం ఇండియాకి ఈ మెషిన్ ట్రీట్మెంట్ రావడానికి ఇది స్టార్ట్ అయింది. అంటే అంతవరకు మనకు ఎవరికన్నా ఇలాంటి హై ఎండ్ ట్రీట్మెంట్ కావాలంటే అందరూ అమెరికా పోవడం కానీ, లండన్ పోవడం కానీ, జర్మనీకి వెళ్ళడం కానీ, ఇలాంటివి ప్లేసెస్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు మనకు ఆ మెషిన్ అనేది ఇక్కడే వచ్చింది. ఈ ఎంఆర్ లినాక్ అంటే ఏంటి అని అంటే ఇది కూడా ఒక రేడియేషన్ మెషిన్ లాంటిదే, కానీ మిగతా మెషిన్స్ కంటే కూడాను కంపేర్ చేస్తే ఈ మెషిన్లో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అసలు అంటే ఎక్కడైతే ట్యూమర్ ఉందో దానికి మాత్రమే రేడియేషన్ తగిలేటట్టుగా ప్లాన్ చేయటం వల్ల చుట్టుపక్కల ఉండే నార్మల్ టిష్యూస్, అంటే ఇప్పుడు ఒక గర్భసంచి క్యాన్సర్ తీసుకోండి, సర్వైకల్ క్యాన్సర్. సో దీంట్లో మనకు పేషెంట్స్కి అందరికీ భయం అయ్యేది ఏంటి అని అంటే మూత్రంలో నుంచి, లేకపోతే కనుక మోషన్లో నుంచి రక్తం గడ్డలుగా పడుతుంది లాంగ్ టర్మ్లో, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఏవి లేకుండా చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్, అసలు ఇది ఇబ్బంది అనేది లేకుండా ట్రీట్మెంట్ జరిగేది. దీనివల్ల నొప్పి కానీ, బాధ కానీ, ట్రీట్మెంట్ జరుగుతుంది అనేది కూడాను ఎవరికి కూడాను తెలియదు. ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేని ట్రీట్మెంట్ మనకు అంటే ఇండియాలో మనకు అందుబాటులో దొరకడము, మన తెలుగు రాష్ట్రాల్లో దొరకడము అనేది అది చాలా హ్యాపీనెస్తో కూడుకున్న విషయము. ఈ ట్రీట్మెంట్ గురించి ఎటువంటి సందేహాలున్నా, అపోహలున్నా మీరు ఎవరైనా కానీ మమ్మల్ని వచ్చి సంప్రదించవచ్చు. మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా నేను మాట్లాడతాను. సో ఈ ఎంఆర్ లినాక్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఎవ్రీడే ట్రీట్మెంట్ అప్పుడు డైలీ ఎంఆర్ఐ చేస్తామన్నమాట ట్రీట్మెంట్కి ముందర పేషెంట్కి. ఆ ట్రీట్మెంట్ వల్ల ఎంఆర్ఐ చేయటం వల్ల మనకు ట్యూమర్ అనేది చాలా క్లారిటీగా తెలుస్తుంది. ఇంతవరకు ఉన్న మెషిన్స్లో ఓన్లీ సిటీ స్కాన్స్ ఉండేవి. ఇప్పుడు వచ్చిన మెషిన్లో కొత్తగా ఎంఆర్ఐ పెట్టడం వల్ల మనకు ట్యూమర్ అనేది చాలా క్లారిటీగా, అంటే ఎక్కడ ఉందో అక్కడ మాత్రమే వెళ్ళటానికి మనము ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవుతుంది అనమాట. సో ఇది దాదాపుగా ఒక 1/2 అవర్ ట్రీట్మెంట్ పడుతుంది. అంటే ఆ 1/2 అవర్ పేషెంట్ కంఫర్టబుల్గా మెషిన్ మీద పడుకొని ఉంటారనమాట. ఆ తర్వాత ట్రీట్మెంట్ అయిపోగానే వెంటనే వెళ్ళిపోవచ్చు, ఇమ్మీడియట్గా డిశ్చార్జ్ అయిపోతారు. అడ్మిషన్స్ కానీ ఇవి కానీ ఏమీ అవసరం లేదు. చాలా మటుకు పేషెంట్స్కి అంటే ఒకప్పుడు 30 ఫ్రాక్షన్స్, 40 ఫ్రాక్షన్స్ ట్రీట్మెంట్స్ సిట్టింగ్స్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు 1 to 5 సిట్టింగ్స్లో కూడాను ట్రీట్మెంట్ చేయడానికి వీలవుతుంది. ఎందుకు అని అంటే ఆ మెషిన్ ఒక అడ్వాంటేజ్ అవ్వటం వల్ల మనకు
ఇది అన్ని చేయడానికి మనకు వీలవుతుంది. ఈ నెల 10న జరిగిన కడప నగరపాలక సంస్థ జనరల్ బాడీ సమావేశంలో కళాక్షేత్రం, వైఎస్ఆర్ ఆడిటోరియం, అంబేద్కర్ భవన్, పాత మున్సిపల్ కార్యాలయ స్థలాన్ని పీపీపీ పద్ధతిలో అమ్మకానికి ప్రతిపాదనలు సిద్ధం చేయడం వెనుక జరిగిన లోపాయికారు ఒప్పందాలపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి చంద్ర డిమాండ్ చేశారు. సిపిఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ నగరపాలక సంస్థకు చెందిన విలువైన స్థలాలను పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రతిపాదనను జనరల్ బాడీ సమావేశంలో ఏకాభిప్రాయంతో వ్యతిరేకించిన పాలక వర్గాన్ని అభినందిస్తున్నామన్నారు. అయితే ప్రతిపాదనల వెనుక నగరపాలక సంస్థ కమిషనర్ అధికారుల పాత్ర, వారి వెనుక అధికార పార్టీ నేతల లోపాయికారి ఒప్పందాల్లో కోట్ల రూపాయలు చేతులు మారినట్లయితే భవిష్యత్తులో నగరపాలక సంస్థ ఆస్తులకు రక్షణ లేనట్లేనని వారు పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో భూముల ఫ్రీ హోల్డ్ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప నగరపాలక సంస్థ కమిషనర్ మనోజ్ కుమార్ రెడ్డి కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అనేక అంశాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారన్నారు. చెన్నకేశ్వరరెడ్డి, ఎంఈ విజయ్ కుమార్ రెడ్డి, లేకపోతే సిటీ ప్లానింగ్ అధికారి మనోజ్ రెడ్డి, వీళ్ళ ప్రమేయం ఉన్నా కూడా మేము ఖండిస్తా ఉన్నాం, వ్యతిరేకిస్తా ఉన్నాం. ఆ విధమైనటువంటి ప్రిపరేషన్ ఉంటే, ఆ విధమైనటువంటి పక్కా ప్రణాళికతో దీంట్లో కొట్టేయాలనేటువంటి ఆలోచన ఉన్నట్లయితే తక్షణం వీళ్ళపైన విచారణ జరిపించాలి. నగరపాలక వర్గము వీళ్ళను ప్రభుత్వానికి సరెండర్ చేయమని చెప్పి తీర్మానం చేసి పంపించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము ఒక పక్క ప్రణాళికతోనే రాష్ట్రంలో ఉన్నటువంటి విలువైనటువంటి ప్రాపర్టీస్ ఇవాళ రెడీమేడ్గా కట్టబడినటువంటి మెడికల్ కాలేజీలను రెడీమేడ్గా ఇవాళ అమ్మకానికి పెట్టినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నారు ప్రజానీకం, అన్ని పక్షాలు కూడా. ఈ క్రమంలో స్థానికంగా ఉన్నటువంటి నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ను ఈ విధంగా పీపీపీ మోడల్లో తీసుకురావడం అనే దాన్ని చాలా దుర్మార్గమైనటువంటిది. పైగా ఇవాళ కమిషనరు దీన్ని బట్టి ఏం చెప్పాలి మనము, కమిషనరు రోజువారీగా ప్రతిరోజు ఉదయము తిరుగుతున్నారంటే ఖాళీ స్థలాలపైన కన్నేయడము, ఖాళీగా ఉన్నటువంటి ఆస్తుల మీద కన్నేయడము, దాంట్లోనూ అధికార పార్టీ నేతలు కట్టబెట్టాలనేటువంటి ఆలోచనలు, కుట్రలు, కుతంత్రాలు దాగి ఉన్నాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం ఎందుకు అనుమానం వ్యక్తం చేయకూడదు, ఆరోపణ చేయకూడదు. కాబట్టి మరి కమిషనరు ఈ విధమైనటువంటి వైఖరి తీసుకుంటా ఉన్నాడంటే దీని వెనకల అధికార పార్టీ నేతల హస్తము, ఆలోచన ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే పాలకవర్గం ఏదైనా కావచ్చు, జెడ్పీ పాలకవర్గం కూడా ఇవాళ వైసీపీ, కానీ విలువైనటువంటి ప్రాపర్టీసు 2 స్థలాలు ఉంటే దాంట్లో కేవలం 1.5 కోటి, 2 ఎకరాల 100,000 కోట్ల విలువ చేసే ప్రాపర్టీలో 1.5 కోటితో ఏ విధంగా కాంప్లెక్స్ కడతారో, ఆ కాంప్లెక్స్లో ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ వస్తుంది, ఏ విధంగా జెడ్పీ ఆదాయాన్ని పెంపొందించగలుగుతారు. కాబట్టి జెడ్పీ స్థలాల విషయంలో, నగరపాలక సంస్థల ప్రాపర్టీ విషయంలో ఇవన్నీ కూడా అధికార పార్టీ నేతల కనుసన్నల్లో అధికారులు బుల్డోజ్ చేసి వీటిని కొట్టేసేటువంటి ప్రయత్నాలు ఏదైతే జరుగుతున్నాయో, పాలకవర్గము వైసీపీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే ఆ అధికారుల పైన చర్యలు తీసుకోవాలి. పాలకవర్గము ఆ అధికారులను సరెండర్ చేసేటువంటి చర్యలకు ముమ్మరం చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉంది. అట్ట కాకపోతే మాత్రం ప్రజాక్షేత్రంలో అధికారులను, అధికార పార్టీ నేతలను, పాలకవర్గాన్ని కూడా కారణాలు చేసేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. కడప జిల్లా రాజంపేట సబ్ డివిజన్ పరిధిలోని టి సుండుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం కేసులో ఒక మైనర్ బాలుడు, ఒక యువకుడు అరెస్టు చేశారు. ఇతని వద్ద నుంచి బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు అదనపు ఎస్పీ రామ్నాథ్ హెగ్డే వివరాలు వెల్లడించారు. కడప జిల్లా రాజంపేటలో ఏఎస్పీ కార్యాలయంలో గురువారం ఏఎస్పీ మనోజ్ కుమార్ హెగ్డే మీడియా సమావేశం నిర్వహించారు. రాజంపేట సబ్ డివిజన్ పరిధిలోని టి సుండుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం కేసులో ఒక మైనర్ బాలుడు, ఒక యువకుడిని అరెస్టు చేసి మీడియాకు వివరాలు వెల్లడించారు. వారి వద్ద నుంచి సుమారు 16 లక్షల రూపాయల విలువగల 110 గ్రాముల బంగారు, 11 గ్రాముల వెండి వస్తువులు, 9,990 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి పట్టుబడిన దొంగలను రిమాండ్ కు తరలించారు. ఈ సమావేశంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 5 కేసుల్లో 5 కేసుల్ని ఛేదించడం జరిగింది. దీనిలో ముద్దాయిలు వచ్చేసి ఒకడు వచ్చేసి
సాంబశివ, కోటకొండ సాంబశివ అనేది అతనికి 19 ఏళ్ళు. ఇంకొకడు వచ్చేసి చట్టంతో సంఘర్షణ పడిన బాలుడు, అతనికి ఇంకా 15 సంవత్సరాలు. సో అతన్ని జ్యువెనైల్ జస్టిస్ బోర్డుకి అందజేయడం జరిగింది. అలాగే దీనిలో మొత్తం కలిపి 4 హౌస్ బ్రేక్లు జరిగాయి. అలాగే ఒకటి టెంపుల్ హుండీ థెఫ్ట్ ఒకటి జరిగింది. మొత్తం కలిపి 5 కేసులు ఛేదించడం జరిగింది. దీనిలో బంగారు విలువ 110 గ్రాములు, అలాగే వాటి విలువ 5,42,000. ఇప్పుడు ప్రస్తుతానికి దాని వాల్యూ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. అలాగే వెండి వస్తువుల బరువు వచ్చేసి 11 గ్రాములు. తర్వాత డబ్బులు వచ్చేసి సుమారుగా 10,000. సో దీనిలో మన సుండుపల్లి సుండుపల్లి సర్కిల్ సిఐ ఏపీ మస్తాన్ గారు, అలాగే సుండుపల్లి ఎస్ఐ ఎస్కేఎం హుసేన్, తర్వాత మన హెచ్సి హెడ్ కానిస్టేబుల్ ఎం సుధాకర్ నాయక్, ఎం భాస్కర్, వీళ్ళందరూ బాగా కృషి చేశారు. సో ఈ కేసు ఛేదించడంలో మంచి పని చేశారు. సో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పై నుంచి కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. బ్రహ్మంగారి మఠం మండలంలోని గంగిరెడ్డిపల్లె వద్ద ట్రాక్టర్ కింద పడిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ట్రాక్టర్ లో తన పొలానికి డ్రిప్ పైపులు తీసుకువెళ్తున్న సమయంలో ట్రాక్టర్ పై నుంచి ప్రమాదవశాత్తు టైర్ కింద పడగా సదరు వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడు నరసన్నపల్లి గ్రామానికి చెందిన కొన్నిరెడ్డి ప్రతాప్ రెడ్డిగా గుర్తించారు. సంఘటన స్థలానికి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అన్నమయ్య జిల్లాలో 2వ దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన రాయచోటి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు యాగశాల ప్రవేశం, శ్రీ మహాగణపతి పూజ, దీక్ష, కంకణ ధారణ, ధ్వజారోహణ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున నుంచి వీరభద్ర స్వామి వారికి ప్రత్యేక పూజలను విశేషంగా నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారికి దేవస్థానం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థాన ఈవో రమణారెడ్డితో పాటు పాలక మండలి సభ్యులు స్వామివారికి దేవస్థానంలో స్వామివారి ఊరేగింపు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు అర్చకులు కంకణ ధారణ కట్టారు. ఈ కార్యక్రమంలో కన్నడ భక్తులు, రాయచోటి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సకల జరాధరాత్మకస్య సకల దేవతా సార్వభౌమస్య దేవతా ప్రీత్యర్థం శ్రీ పార్వతీ పరమేశ్వరముద్దిత్యర్థం శ్రీ లోక కళ్యాణాత్మకి మంగళ श्रीमन्महोमवाहयामि ओम भव स्वाहा गणपति मावाहयामि दापयामि पूजयामि अस्मै देवनस्मात् चक्षुप्राणान् देहभागान् कश्येन सौर्यमुच्चरन् नमोऽयं गणयानस स्वामी सर्वजगन्नाथाय पूजा अवसानकम् श्री महागणाधिपतये नमः धूपमाघ्रापयामि दीपं दर्शयामि
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంచి వర్షాలు కురిసి పంటలు బాగా పండినా రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని వైసీపీ కడప జిల్లా వ్యవసాయ విభాగం అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్ రెడ్డి విమర్శించారు. కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన రైతులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉల్లి, మామిడి, అరటి, మిరప వంటి పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వలేకపోయిందని ఆరోపించారు. జిల్లాలో రైతుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదన్నారు. గతంలో మాజీ సీఎం ప్రభుత్వం ప్రతి పంటకు సకాలంలో మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకుందని గుర్తు చేశారు. రైతు భరోసా కేంద్రాల్లో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతుండగా సీఎం మాత్రం కొరత లేదని చెప్తున్నారని విమర్శించారు. ఇంత బుడ్డశనిగా పంట సాగు చేసినప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా, ఎప్పుడైనా ఏ అధికారులు ఉన్నా కూడా రొటీన్గా మరి పంట హార్వెస్టింగ్ ముందు మరి ఏ పంట అయితే మద్దతు ధర తక్కువ ఉందో ఆ పంటకు సంబంధించి మద్దతు ధర మరి ప్రకటించడం, ప్రభుత్వం కొనుగోలు చేసే బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉంది. మరి ఏదైతే నిమ్మకు నీరెక్కినట్టు ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఉన్నారో మరి అధికారులు కూడా అదే పరిస్థితి ఏర్పడి చూస్తున్నాం. ముఖ్యంగా కలెక్టర్ గారికి అయితే నేను 3 వారాల క్రితం ముందే ఒక లెటర్ కూడా పంపించడం జరిగింది. ఇంతవరకు ఉలుకు పలుకు పరిస్థితి లేదు. మరి ఇంత మీ దగ్గరికి వచ్చే ముందు కూడా నిన్న కూడా మాట్లాడడం జరిగింది మార్కెట్ డిఎం గారితో. అందుకు ఏమన్నా దీని గురించి ఏమైనా ఇన్స్ట్రక్షన్ కానీ గైడ్లైన్స్ వచ్చాయమ్మా కొనుగోలు సంబంధించిందంటే మాకు ఎలాంటి పరిస్థితి, మాకు ఏ సమాచారం లేదు సార్ అని చెప్పడం జరిగింది. జేసీ గారికి అయితే స్వయాన మెసేజ్ నేనే పెట్టాను మొన్నటి దినం. ఇంతవరకు చూసింది మెసేజ్ కానీ రిప్లై లేదు. సీసీ గారిని అడిగితే ఇక రైతాంశాలు ఉందాయా కలసాల మేడం కూడా మెసేజ్ పెట్టి ఒకసారి చెప్పి చూడంటే శనివారం వరకు మేడం ఓన్లీ శనివారం మాత్రం కలుస్తుంది, అంతవరకు కలిసారు అని చెప్పడం జరుగుతూ ఉంది. అంటే నేను ఒకటి అడుగుతున్నా జిల్లాధికారులను, ప్రజాప్రతినిధులను, మీకు ఇంతకన్నా రైతాంగం ఇంత ఇబ్బందుల పరిస్థితి పడతా ఉంటే మీకు ఇంతకన్నా మించిపోయింది మునిపోయే ఇంపార్టెంట్ పనులు ఉన్నాయని చెప్పి మీ పత్రికల దగ్గర ఈరోజు అడుగుతున్నా. మరి జొన్నల విషయం అయితే 2300-400 కింటా ఉంది. ఆల్రెడీ హార్వెస్టింగ్ స్టార్ట్ అయింది. ఒక వారానికి బాగా మరి పూర్తిగా హార్వెస్టింగ్ జరిగే పరిస్థితి జరుగుతుంది. మరి శనగలకు సంబంధించి కూడా గతంలో 5,600 రూపాయలతో మద్దతు ధర కొనుగోలు చేసేవాళ్ళు. ఇంతవరకు ప్రకటన ఇచ్చింది లేదు. కనీసం ప్రభుత్వానికి ఈ జిల్లా యంత్రాంగం మరి ప్రతిపాదన పంపించింది కూడా మరి కనిపించడం లేదు. జొన్నలు కూడా 3,150 రూపాయల కింద గతంలో కొనుగోలు చేసిన జరగడం జరిగింది. మరి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కూడా ఏ పంట అయినా తీసుకోండి, బుడ్డ శనగ కానీ, జొన్నలు కానీ, వరి కానీ, వేరుశనగ కానీ మరి పంట హార్వెస్టింగ్ కోతకు ముందే నెల ముందే మద్దతు ధర ప్రకటించిన దాఖలాలు ఉన్నాయి. ఈరోజు దీంట్లో గురించి పట్టించుకునే నాదులు లేడు. మొన్నటిదాకా ఉల్లి పరిస్థితి కూడా మనం చూసాం. ఎప్పుడు లేని విధంగా 100 క్వింటాల దిగుబడి వచ్చింది. ఆ ఉల్లి కొనుగోలు చేయకోకుండా మరి ఇదే జాయింట్ కలెక్టర్లే మరి మార్కెటర్లో మరి కొంటామని చెప్పి కొనుగోలు కేంద్రాన్ని చెప్పి వాళ్ళే మరి ఓపెన్ చేసి తర్వాత కర్నూలులో ఒక వారం కొనుగోలు చేసి ఎదురెత్తేసారు. ఇంతవరకు కూడా వాళ్ళకి 9 కోట్ల 10 కోట్ల డబ్బులు ఇవ్వాల్సి ఇంతవరకు ఇచ్చిన పరిస్థితి లేదు. తర్వాత ఎకరాకు 20,000 రూపాయలని చెప్పారు. అది చాలా రోజుల తర్వాత పెట్టుకున్నారు. ఈ జిల్లాకు వచ్చే లోపల జూన్ వరకే, చివరి వరకే కట్ ఆఫ్ చేసినారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు లేదు. కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లాకి అయితే వాళ్ళ పైన ఇచ్చారు. ఈ జిల్లాకు వచ్చే లోపల మరి రాష్ట్రం పక్క రాష్ట్రం ఉన్న వాళ్ళు అంటే పాకిస్తాన్ ఉన్న మరి అర్థం కాలేదు. వీరికి వచ్చేప్పుడు నామ్స్ మారడం, చాలామంది టెక్నికల్ ప్రాబ్లం అని చెప్పి ఇంకా రైతులకు అమౌంట్ జమ చేయాలి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఏది కూడా వరికి సంబంధించి కూడా మరి అంతే. గత ప్రభుత్వంలో మరి ప్రభుత్వం కొనుగోలు చేసింది మద్దతు ధర 15,000 కూడా మరి కొనుగోలు చేసిన పరిస్థితి ఉంది. అప్పుడు మద్దతు ధర కూడా కన్నా మార్కెట్ ధర కూడా పైకి క్రాస్ చేసిన పరిస్థితి. అప్పుడు ఇలాంటి తరుణంలో మరి ఈ అధికారులు మరి ఎక్కడుండో అర్థం కాని పరిస్థితి. ముఖ్యంగా కమలాపురం చెరువు ఉంది. చెరువుకు సంబంధించి
నిండుకుండల గండికోట ఉంది బాగా. గండికోట అందులో ఉన్నటువంటి మైలవరం ప్రాజెక్టులో నీళ్లు నిండుకుండగా ఉన్నాయి. కడప జిల్లాలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు కొరడా జుడిపిస్తున్నారు. జిల్లాలోని పులివెందుల ఆర్డీఓ కార్యాలయంలో ఈ రోజు ఉదయం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ సీతారామారావు ఆధ్వర్యంలో సిఐలు ఇతర సిబ్బందితో కలిసి ఆర్డీఓ కార్యాలయంలో 10,000 లంచం తీసుకుంటుండగా డిప్యూటీ తహసీల్దార్ నాగేంద్ర ప్రసాద్ ను అదుపులోకి తీసుకున్నారు. చక్రాయపేట మండలం కుమారుని కాల్వ గ్రామంలోని కాద్రియా మసీదు స్థలాన్ని కొంతమంది కబ్జా చేయగా తిరిగి మసీదు పేరుతో రిజిస్టర్ చేయాలని బాధితులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై కడప కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా సదరు ఫిర్యాదును పరిశీలించి పరిష్కరించారంటే తనకు 10,000 రూపాయలు ఇవ్వాలని కుమారుని కాల్వ డిప్యూటీ తహసీల్దార్ నాగేంద్ర కుమార్ డిమాండ్ చేశారు. ఎంత చెప్పినా వినకపోవడంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో వాళ్లు ఈ రోజు రెడ్ హ్యాండెడ్ గా లంచం తీసుకుంటుండగా నాగేంద్ర కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లా చక్రాయపేట మండలము కుమార కాల్వ గ్రామానికి చెందినటువంటి ఖాద్రియా మసీదుకు చెందినటువంటి దాదాపు 35 ఎకరాల ఇనాం భూములను కొంతమంది వ్యక్తులు కొంతకాలం కిందట అక్రమంగా తమ పేరు మీదకి బదలాయించుకొని అక్రమంగా పట్టాదారు పాస్ పుస్తకాలను పొందినటువంటి విషయంలో తిరిగి ఆ భూములను ఖాద్రియా మసీద్ పేరు మీదకే బదలాయించే నిమిత్తము ఆ గ్రామానికి చెందినటువంటి కరీముల్లా అనేటువంటి వ్యక్తి ఆ భూములను తిరిగి మసీదుకే అప్పగించాలన్న ఉద్దేశంతో ఆయన కడప కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ నందు 2024 నవంబర్ నెలలో ఒక ఫిర్యాదును ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు ఆధారంగా ఆర్డీఓ ఆఫీస్కి వచ్చినటువంటి ఆయన ఫిర్యాదును ప్రాసెస్ చేస్తూ ఆయన ఆర్డీఓ ఆఫీస్లో ఆ సంబంధిత డిప్యూటీ తహసీల్దార్ అయినటువంటి నాగేంద్ర కుమార్ గారిని కలిసినప్పుడు ఆయన నీ ఫైల్ను ప్రాసెస్ చేసి ఆ భూములను మసీదుకు చెందినటువంటి ఆ ఇనాం భూములను తిరిగి మసీదు పేరు మీదకి బదలాయించాలంటే 10,000 రూపాయలు నాకు లంచం ఇస్తే నేను ఆ ఫైల్ను నేను ప్రాసెస్ చేసి ఉన్నతాధికారుల వద్ద కూడా ప్రాసెస్ చేయించి నీ పని నెరవేరుస్తాను, లేకపోతే లేదు అని కరాఖండిగా చెప్పడంతో ఎన్నిసార్లు తిరిగినా కూడా అభ్యర్థించినా కూడా పని కాకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో కరీముల్లా కడప ఏసీబీ ఆఫీస్ నందు నన్ను పర్సనల్గా సంప్రదించి మాకు ఫిర్యాదు ఇచ్చి ఆ ఫిర్యాదు ఆధారంగా నిన్న డిటి నాగేంద్ర కుమార్ గారి మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. నాగేంద్ర కుమార్ గారు ఆదేశించిన మేరకు 10,000 రూపాయలు లంచం తీసుకొని ఈరోజు ఆఫీస్లో ఆయన సీటు వద్ద ఆఫీస్లో ఆయనకు లంచం 10,000 రూపాయలు లంచం ఇస్తుండగా ఫిర్యాదుదారుడు ఏసీబీ డిఎస్పీ అయిన నేను మరియు మా సిబ్బంది రెడ్ హ్యాండెడ్గా ఆయనను స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నాగేంద్ర కుమార్ వద్ద 10,000 రూపాయల లంచం కూడా మాకు రికవరీ అవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదుదారునికి సంబంధించినటువంటి ఫైల్ను కూడా మేము స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. కేసు పరిశోధన చేస్తూ ఉన్నాము. నాగేంద్ర కుమార్ గారితో పాటుగా ఇంకా ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారా అనే అంశాన్ని కూడా లోతుగా పరిశోధించి తదుపరి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆయన్ను కర్నూలు ఏసీబీ కోర్టుకు రిమాండ్కు పంపించడం జరుగుతుంది. ఈరోజు ఎస్ న్యూస్ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం.